బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయాన్ని ప్రారంభం చేసుకుందాం. దేవుని యొక్క సువార్తను మనం అందరం అర్థం చేసుకొని దేవుని యొక్క మార్గంలో అందరం వర్ధిల్లాలని కోరుతున్నాను. యేసు ప్రభువారు ఊరూరు గ్రామ గ్రామం తిరిగి సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యం సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించమని అందరికీ ఆహ్వానం పలికాడు. ఆ యొక్క సువార్త పరిచర్య క్రమంలో యేసు ప్రభువారు ఎన్నో ఉపమానాలు చెప్పారు, శుభవార్తని అందరూ అర్థం చేసుకోవడానికి. అలాగే కొన్ని టీచింగ్స్ చేశారు, అంటే ఆ శుభవార్త క్లారిటీగా అందరికీ అర్థమవటం కోసం బోధ చేశారు. ఆ యొక్క శుభవార్త ఏంటి, మనకు అసలు అది శుభవార్త ఎలా అయింది, అది గుడ్ న్యూస్ ఎలా అయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎలా ఉందంటే శుభవార్త ఏంటో చెప్పి, శుభవార్త ఎందుకయిందో చెప్పి వారిని ఎడ్యుకేట్ చేసి వారికి సువార్త అర్థమయ్యేటట్లు చేయాలి. చాలా పెద్ద బాధ్యత. ఆ తర్వాత వచ్చిన శిష్యులు కూడా ఇదే బాధ్యతని తీసుకొని పలు ప్రాంతాలకు వెళ్ళి, అంటే ఇశ్రాయేల్ కంట్రీ బయటకు కూడా వెళ్ళి ఈ సువార్త పరిచర్య చేశారు. చాలామందికి నిజంగా సువార్త యొక్క మీనింగ్ తెలియదు. దేవుని రాజ్యము అంటే కూడా చాలామందికి తెలియదు, అది ఒక రాజ్యము అనుకుంటారు. ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే చాలా విషయాలు గమనించవచ్చు. ఈ రోజున మనం గమనిద్దాం, యేసు ప్రభువారు ఏంటి దేవుని రాజ్యం గురించి చెప్తున్నప్పుడు వివరంగా వివరించింది. ఏంటి ఆ రాజ్యము, ఎందుకు ఆ రాజ్యము అనేది మనం ఈ రోజున ప్రశ్నిస్తే చాలా లోతైన విషయాలు అర్థమవుతాయి. గమనించండి, తండ్రి అన్న వర్డ్ అందరూ గమనించాలి. తండ్రి, ఇంగ్లీష్లో ఫాదర్, దాని యొక్క మీనింగ్ ఏంటంటే సోర్స్, మూలము అని అర్థం తెలుగులో. తండ్రి అంటే మూలము, అక్కడి నుంచి వచ్చాము మనం అని. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను మీకు తండ్రిని పరిచయం చేస్తున్నాను అంటున్నాడు. అదేంటి, మన తండ్రి మనకు తెలీదా? భౌతికమైన మానవ తండ్రి అందరికీ తెలుసు, కానీ యేసు ప్రభువారు అలా అంటలేదు. నేను మీకు తండ్రిని పరిచయం చేస్తున్నాను. అదేంటండి అలా అంటారు? ఆ తండ్రి రాజ్యంలోకి మనందరం ప్రవేశించాలి అన్నాడు. మళ్ళీ అదేంటండి అలా అంటారు అంటున్నారు ప్రజలు. అర్థం కావట్లా. మీ అందరికీ తండ్రిని పరిచయం చేస్తున్నాను. నిజంగా దేవుని రాజ్య సువార్త అర్థం కావాలంటే యేసు ప్రభువారు చెప్పిన ఈ తండ్రి ఎవరో తెలియాలి. ఈయన సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. రాసుకోండి, ఫాదర్ మీన్స్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నిటికీ మూలమైన వాడు. ఈ భూమికి, ఈ నక్షత్రాలకి, ఈ సూర్యులకి, ఈ చెట్లు చేమలకి, ఆ జంతువులకి, ఆ మనుషులకి, అన్నిటికీ మూలమైన వాడిని మర్చిపోయారు మానవులారా. మీరు అసలు తండ్రిని మర్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రభువా, మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు చాలామంది. యేసు ప్రభువారు తన జీవిత కాలంలో ఎటువంటి సందర్భాల్లో గుండా వెళ్ళారో నేను మీకు చెప్తే మీకు కొన్ని అర్థమవుతాయి. యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పారు. మళ్ళీ ఏమంటాడంటే, ఆ దేవుని రాజ్యము తండ్రిది, ఆ తండ్రిని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. మానవులందరూ అయితే మా తండ్రి మాకు తెలుసు, మీరు ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నారు అంటున్నాడు మానవులందరూ. He declared
ది ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందరికీ తండ్రి అయిన దేవుని పరిచయం చేశాడు. ఈ జీవరాశి మొత్తానికి తండ్రి, ఈ జీవరాశి మొత్తానికి మూలమైన వాడు, ఆ యొక్క జీవి ఎవరైతే ఉన్నారో తండ్రి అని, ఆయన్ని మనం తెలుసుకోవాలి అని యేసు ప్రభువారు తన పరిచర్యలో బోధించాడు. యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేములకు వెళ్తారు ఒక పండగకి. పండగ వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో ఆచరించి రావాలన్నమాట. మరి మేరీ, యేసేపు మరి తన కొడుకైన యేసుని తీసుకొని యెరూషలేం దేవాలయంకి వెళ్ళి పండగ ఆచరించి మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వెళ్ళటం, నడుచుకుంటూ రావటమే. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమి లేవు పేదలకి. ఓకే, అయితే వచ్చేటప్పటికి యేసు ప్రభువారు రాడు. ఎవరితోనే ఉన్నాడులే అనుకుంటారు తల్లిదండ్రులు. ఆ తర్వాత వాకపు చేస్తే ఎక్కడా లేడు. 2-3 రోజులు ప్రయాణం అయిపోయింది. మళ్ళా వెనక్కి వెళ్ళారు. దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడ దేవాలయంలో కూర్చొని చాలా పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు 12 ఏళ్ల వయసులో యేసు ప్రభువారు. సాధారణంగా తల్లిదండ్రులు కోపం వస్తుంది ఇట్లా చేస్తే ఎవరికైనా. మరి మరియా, యేసేపులు ఏమన్నారంటే, ఏంటా నువ్వు చేసిన పని, మేమెంత కంగారు పడుతున్నాం తెలుసా, నువ్వెక్కడున్నావని, ఎక్కడ తప్పిపోయావని, నువ్వు ఇలా చేయడం చాలా తప్పు, నీకు ఇది పద్ధతి కాదని తిడుతున్నారనమాట. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? మర్చిపోయింది మరియమ్మ ఆ పిల్లవాడి యొక్క తండ్రి ఎవరో అని. ఇప్పుడు ఈ లోకం మొత్తం మర్చిపోయింది మన తండ్రి ఎవరో అని. అది తెలియజెప్పడానికే ఒక ప్రత్యేకమైన వ్యక్తి పుట్టాడు, ప్రత్యేకంగా పుట్టాడు. మీరు మర్చిపోయారేమో, ఈ మొత్తానికి మూలమైన వాడు ఒక వ్యక్తి, ఆయనే తండ్రి. యేసుప్రభువారు ఏమన్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదమ్మా, నీకు తెలియదా? నీ గర్భంలో నేను ఎలా పుట్టానో నీకు తెలియదా? అయ్యో మర్చిపోయావా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అనగానే ఆమెకి ఎక్కడో మొత్తం వెలిగింది అనమాట. ఇంకేం మాట్లాడాల, మౌనంగా పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. సో మనందరికి అర్థమవుతుందా? ఈ తండ్రిని యేసు ప్రభువారు ప్రకటించారు. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? జీసస్ డిక్లేర్డ్ ఫాదర్. యేసు ప్రభువారు ఫాదర్ని డిక్లేర్ చేశారు. అంటే డిక్లేర్ అంటే అనౌన్స్ చేశారు. హలో, అందరూ మర్చిపోయారేమో, ఈ కంటికి కనబడే సృష్టి, కంటికి కనబడని సృష్టికి మూలమైన వ్యక్తిని మీరు మర్చిపోయారు. నేను ఆయనని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. మీరు కాయలు తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, ఆకుకూరలు తింటున్నారు, చికెన్లు మటన్లు తింటున్నారు. మీరేమిటి మర్చిపోయారు తెలుసా? వాటిని సృష్టించిన వారిని మర్చిపోయారు. మీరు మట్టి తీసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, రకరకాలుగా అన్నీ చేస్తున్నారు. ఆ మట్టిని సృష్టించిన వాడిని మర్చిపోయారు మీరు. సైంటిస్టులకి ఒకే ఒక ఛాలెంజ్. సైంటిస్టులరా, మీరు ఎంత గొప్పోళ్ళు అయితే, మీరు ఇన్వెంట్ చేయగలిగితే కొత్తగా మట్టిని సృష్టించండి, మెటీరియల్ని సృష్టించండి. ఆల్రెడీ ఉన్న మెటీరియల్ వాడకుండా మీరు అట్లా గాల్లో నుంచి మెటీరియల్ సృష్టించండి. కుదరదు. అలా సృష్టించగలిగేది ఎవరో తెలుసా? కేవలం సృష్టికర్తే, ఆ తండ్రే. అందరికి అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకొక సందర్భంలో యేసు ప్రభువారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు యేసు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా, ఆమె సహోదరులు సహోదరీలు వచ్చారు. ఓకే, చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా వచ్చారు. మరి కజిన్సో ఓనో మనకు చెప్పలేదు, వచ్చారు. వచ్చిన తర్వాత పేతురు, యోహాను వీళ్ళు ఉన్నారు కదా, అయ్యా మీ అమ్మ వచ్చారు, మీ మీ బ్రదర్స్ వచ్చారు, మీ మమ్మీ, స్వయంగా మీ మమ్మీ వచ్చారని హడావుడి చేస్తున్నారు. హడావుడి చేస్తుంటే యేసుప్రభువారు వారి వెంక చూసి, అమ్మ అక్కడే ఉంది, చెల్లెళ్ళు అక్కడే ఉన్నారు, తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు. ఏమంటున్నాడు తెలుసు యేసుప్రభువారు?
నా తల్లి ఎవరు, నా చెల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? అప్పుడు ఆ తల్లి మనసులో ఏం జరుగుతుందో ఆలోచించాడు. ఎదురుగా అంటున్నాడు కదా, అమ్మను ఎదురుగా పెట్టుకొని నా అమ్మ ఎవరో మీకు తెలుసా అంటున్నాడు. ఈమె కాదు నా అమ్మ, వీళ్ళు కాదు నా సిస్టర్స్, వీళ్ళు కాదు నా తమ్ముళ్ళు, వాళ్ళు ఎదురుగా పెట్టుకుని అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అవుతారా అవరా? కానీ అంటున్నాడు యేసుప్రభువారు, పేతురు ఆవేశపడుతున్నావు నువ్వు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా తల్లి, నా చెల్లి, నా సహోదరులు. అసలు ఏమన్నా యేసుప్రభువారి మాటలు మనం అర్థం చేసుకోవచ్చా? యేసుప్రభువారు ఏం మాట్లాడుతున్నారో జోక్ చేస్తున్నారు ఆయన. ఏంటి, తల్లి ముందు తల్లిని జోక్ చేస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి చదువుతాను, మీకు అందరికీ సందర్భం కూడా అర్థం కావాలి కాబట్టి. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవల్లని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనేను. మన మాటలు కాదు కదా, యేసుప్రభువారి మాటలు. మనమైతే మన రక్త సంబంధులు, మన చెల్లి, మన తల్లి, చాలా గట్టిగా ఉంటుంది రిలేషన్. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉండకూడదని నేను అంటలేదు, కానీ ఇక్కడ యేసుప్రభువారు అంటున్నది వేరండి. తల్లి ముందే నా తల్లి ఎవరని అడుగుతున్నాడు, చెల్లెల ముందే సహోదరుడు ముందే నా చెల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా? అట్లా, ఓ మానవులారా, మీరు హ్యూమన్ రిలేషన్షిప్ని పట్టించుకుంటున్నారు కానీ అసలు రిలేషన్షిప్ని పట్టించుకోవట్లేదే. అసలు తండ్రిని మర్చిపోయారేంటి? సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, నిన్ను నన్ను అందరినీ సృష్టించిన వాడిని మర్చిపోయారేంటి మీరు? మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా? అసలు తండ్రి ఆయన రాజ్యాన్ని నేను తీసుకొచ్చాను, ఆయన్ను గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఆ రాజ్యంలోకి మీరు ప్రవేశించాలి, అప్పుడు మీరు ఆయన కుటుంబ సభ్యులవుతారు. ఫ్యామిలీస్, ఇక్కడున్న ఫ్యామిలీస్ అన్నీ అసలు ఫ్యామిలీని గుర్తించాలి, అసలు తండ్రిని గుర్తించాలి అని యేసుప్రభువారి యొక్క భావం అండి. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? తల్లిని, చెల్లిని, సహోదరుని అవమానపరచడం కాదు, కానీ ఆయన చేస్తుంది, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన మీ తండ్రి కూడా, మీరు ఆయన చిత్తం చేసి తండ్రికి బిడ్డల వలె మారండి అంటున్నాడు. మనం అందరము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే చాలా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాము. ఇవన్నిటికీ తండ్రి ఉన్నాడండి. తండ్రి అంటే మూలం అంటున్నా, ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సోర్స్ ఏదో దాన్ని తండ్రి అనాలి. ఇంకొక వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, అందరూ చూడాలి, వెరీ ఇంపార్టెంట్. పౌలు అంటున్నాడు చూడండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఇప్పుడు మనం భౌతికమైన తండ్రిని ఎందుకు అంటున్నాం? ఒరిజినల్గా పరలోకమందున్న తండ్రి ఉన్నాడు కాబట్టి. మీరు చదవండి, ఆ వచనాన్ని మీరు చదవండి, జాగ్రత్తగా చూడండి. ఈ కారణం చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ది ఒరిజినల్ ఫాదర్, అసలైన ఫాదర్ గురించి మాట్లాడుతున్నాడండి. ఆయనకి ఒక రాజ్యం ఉన్నది, నువ్వు ఆ రాజ్యంలో చేరినప్పుడు ఆ రాజ్య పౌరుడు అవుతావు, ఆయన కుటుంబ సభ్యుడు అవుతావు.
యేసు ప్రభువారు తన తండ్రిని, మన తండ్రిని మనకు డిక్లేర్ చేశాడు. మగ్దలేని మరియతో యేసు ప్రభువారు ఏమన్నారు మీ అందరికీ గుర్తుందా? నా తండ్రి మీ తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను అన్నాడు. నా తండ్రియు మీ తండ్రియు యోహాను సువార్తలో రాయబడి ఉంది. అందరికి అర్థమవుతుందా? ద వన్ హూ ఈజ్ సోర్సింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఫాదర్. ఇప్పుడు తండ్రి అనే వర్డ్ని మనం డిస్కస్ చేద్దామా? తండ్రి అంటే బైబిల్లో ఏం చెప్పబడింది తెలుసా? ఎవరిని పెడితే వాళ్ళని తండ్రి అని పిలవద్దని ఉంది. ఏంటి ఇంత మాట ఉందా? యేసుప్రభువారు అన్నారు తెలుసా మీకు? ఎవరిని పెడితే వాళ్ళని మీరు తండ్రి అని పిలవవద్దు. మనందరికీ ఒక్కడే తండ్రి. హీ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? ఎవరు పెడితే వారిని గురువు గారు అని పిలవద్దు, బోధకుడు అని పిలవద్దు. ఒక్కడే బోధకుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదే బైబిల్ చెప్తుందండి. సో ఇంతకీ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇది అర్థం కాకపోతే యేసు ప్రభువారు తీసుకొచ్చిన గుడ్ న్యూస్ మనకెలా అర్థమైంది? హీ వాంటెడ్ టు డిక్లేర్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓన్లీ హ్యూమన్స్ కెన్ అండర్స్టాండ్ బికాస్ దే హ్యావ్ మైండ్, దే ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. చూడండి, తండ్రి అన్న వర్డ్ని కానీ తండ్రి అన్న కాన్సెప్ట్ని కానీ అర్థం చేసుకునే కెపాసిటీ ఈ ప్రపంచంలో మానవులకు మాత్రమే ఉంది. జంతువులు అర్థం చేసుకోలేవు, చేపలు అర్థం చేసుకోలేవు, చెట్లు అర్థం చేసుకోలేవు, పక్షులు అర్థం చేసుకోలేవు, ఎవరు ఈ అర్థం చేసుకోలేరు. ఈ తండ్రి అనే కాన్సెప్టు కేవలం మానవులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకు తెలుసా? గాడ్ గేవ్ మైండ్ టు హ్యూమన్ బీయింగ్స్. మనస్సు అనే దాన్ని మానవులకు మాత్రమే దేవుడిచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ క్రియేటెడ్ యూ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ మైండ్. నా యొక్క పోలికలో, నా స్వరూపంలో, నా ఇమేజ్లో నిన్ను సృష్టించాను. అందుకే నేనెవరో నువ్వు గుర్తించగలవు, నీకు అర్థమవుతుంది. బికాజ్ యూ గాట్ దట్ మైండ్. నీకు ఆ మైండ్ ఉంది కాబట్టి, జంతువులకు లేదు. సో కాబట్టి మానవులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అయితే పాపం చేసి మానవులు ఏం చేస్తారు తెలుసా? ఈ ఇమేజ్ని కరప్ట్ చేశారు. మైండ్ లాస్ ఇట్స్ స్టేట్. మానవులు బుర్ర పోగొట్టుకున్నారు, ఇమేజ్ కరప్ట్ అయిపోయింది. వాళ్ళ బుర్రలోకి ఇంకేమి దూరట్లా, ప్రభువు చెప్పే మాటలు దూరట్లా, మంచి మాటలు దూరట్లా. అసలు ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. ఒక ఆటో వాడు ఆటో వెనక రాస్తున్నాడు, దెర్ ఈజ్ నో గాడ్ అని. దేవుడు లేడు అని రాస్తున్నాడు. నాలాంటి వాళ్ళు అడగాలి, ఈ ఆటో ఎవరు సృష్టించకుండానే, ఎవరు తయారు చేయకుండానే నీ వద్దకు వచ్చిందా? అదేంటండి, బజాజ్ వాళ్ళు తయారు చేశారంటాడు. మరి బజాజ్ వాళ్ళు అంటే ఎవరు? మ్యానుఫ్యాక్చరర్స్. నువ్వు రాసిన వెనక స్టేట్మెంటు ఏమని చెప్తుందంటే, ఎవరూ తయారు చేయకుండానే ఈ ఆటో నాకు వచ్చింది అంటున్నావు. అప్పుడు నీకు బుర్ర ఉన్నట్ట లేనట్ట? సృష్టికర్త లేకుండా సృష్టి రాదు. ఎలా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు? బుద్ధిహీనుడు మాత్రమే అలా అనుకుంటాడని బైబిల్ అంటుంది. కొంచెం ఆలోచించండి ఓ నాస్తికులారా. సృష్టికర్త లేకుండా ఏది సృష్టించబడదు. కాంప్లెక్స్ డిజైన్ అనేది రాదు. మన బుర్రలో ఎంత కాంప్లెక్స్ డిజైన్ ఉందో తెలుసా? ఇప్పటికి కూడా మన బ్రెయిన్ని డీకోడ్ చేయలేకపోతున్నారు చాలామంది. ఎంతోమంది సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు, వందల వేల మంది సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డీకోడ్ ద బ్రెయిన్ సెల్స్. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు చెప్పండి, మానవుడు దేవుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు లేకపోతే తండ్రి అన్న వర్డ్ని మర్చిపోయాడు. మర్చిపోయి వాడు చీకట్లో జీవిస్తూ ఉన్నాడు. వాడికి జ్ఞానం లేదు, వాడు బుర్ర తక్కువగా వెళ్ళిపోతున్నాడు. అందుకే వాడు నశించిపోతున్నాడు. ఓకే, సో ఇప్పుడు దేవుడి అంటే తండ్రిని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకప్పుడు ఉండేది మానవుని దగ్గర. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అది పోయింది. అంతా వచ్చే రిజల్ట్స్నే తీసుకుంటున్నారే కానీ దాన్ని ఆలోచించేవాడు ఎవరూ లేరంట. ఇప్పుడు బియ్యం పండుతున్నాయండి, ఎట్లా పండుతున్నాయి? నువ్వు పండిస్తున్నావా? బియ్యం తింటున్నావు,
వండుకొని అన్నం వేసుకొని కూర వేసుకొని పప్పు వేసుకొని ఇవన్నీ తింటున్నాం, అనుభవిస్తున్నారు, ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. కానీ బియ్యాన్ని తయారు చేసింది ఎవరు? ఆ మొక్క ఆ భూమిలో అలా మొలవాలని పెట్టింది ఎవరు? ఆ డిజైన్ ఏంటి? నేరేడు చెట్టుకేమో చిన్న కాయలు, పెద్ద చెట్టుకేమో చిన్న కాయలు, కింద పాకేదానికేమో పెద్ద కాయలు. ఎందుకు ఇచ్చాడు ప్రభు అట్లా? జాగ్రత్త గమనించండి ఎంత డిజైన్ ఉందో. పెద్ద చెట్టు, ఎత్తైన చెట్టు కేమో చిన్న కాయలు ఇస్తాడు, కింద పాకేదానికేమో ఇంత లావు కాయలు ఇస్తాడు. ఒకవేళ పెద్ద చెట్టుకి లావు కాయలు ఇవ్వాలనుకో స్ట్రాంగ్ బ్రాంచ్ ఇస్తాడు. ఉదాహరణకి పనసకాయ, అది ఈజీగా పడదు. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా దానికి? తాటికాయ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో తెలుసా? కొబ్బరికాయ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. అంటే దూరంగా ఉన్న గట్టి చెట్టుకేమో స్ట్రాంగ్ బ్రాంచ్లు ఇస్తాడు. సో డిజైన్ ఇది. పాకేయి, ఎన్ని పాకే మొక్కలు ఉన్నాయి? దోసకాయలు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, సొరకాయలు. ఈ పాకే ఎంతెంతలా అవుతాయి మళ్ళీ. అవి కిందే పెట్టాడు దేవుడు. చూసారా? ఇందులో డిజైన్ ఉంది. సో దేవుని నాలెడ్జ్ మానవుడు పోగొట్టుకొని కేవలం ఈ లోకంలో ఉన్న ఆ యొక్క రిజల్ట్స్ను మాత్రం అనుభవించుకుంటూ వెళ్తున్నాడు. కానీ దేవుడు దీని వెనక ఉన్నాడు, దీని వెనక సోర్స్ ఎవరు అని అడిగే మానవుడు లేడు ఈరోజు. ఎందుకు? బుర్ర కరప్ట్ అయింది అంటున్నాడు. ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు, బుర్ర కరప్ట్ అయింది. పాపము చేత బుర్ర కరప్ట్ అయింది, ప్లస్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పాలి. దాన్ని దీన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఊరికినే సృష్టించలేదు, నువ్వు నేను దాన్ని గుర్తించాలి అని ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఎవ్రీ ఫాదర్ హ్యాస్ ఎ ఫ్యామిలీ నౌ. హూ ఈజ్ ద అల్టిమేట్ ఫాదర్ అకార్డింగ్ టు ద బైబుల్? ఇప్పుడే చూసాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుడు తన కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా తండ్రి అయిన దేవుడు చేస్తున్నది ఏంటంటే ముందు ఆయన గురించిన పరిచయం ఇప్పిస్తున్నాడు. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. ప్రార్థన నేర్పించమంటే ఏం నేర్పారు ప్రభువారు? అనండి, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? పరలోకములో ఉన్నాడు. మర్చిపోయారు మీరు. యేసు ప్రభువారిని తండ్రిని చేస్తున్నారు. అది చాలా బూటకం, అబద్ధం, మోసం, అపవాది యొక్క మోసం. యేసు ప్రభువారు తండ్రిని ఎప్పుడు సపరేట్గా పెట్టాడు. హీ నెవర్ కాల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫాదర్. ఓకే, ఏంటి చాలామంది యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో నిత్యుడకు తండ్రి అని రాయబడి ఉంది కదా అంటారు. అంటే అర్థము ఆయన తండ్రి అని కాదు, అది మెటాఫరిక్గా చెప్పబడిన విషయము. ఆయన తండ్రి యొక్క పొజిషన్లో మనకు నియమించబడ్డాడు. మనకు నియమించబడిన ఈ చిన్న బిడ్డ మనకి నిత్యుడైన తండ్రి మాదిరిగా యాక్ట్ చేస్తాడు. అది చెప్పబడింది అక్కడ. మోసపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. సో ఈ రోజున యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేని గురించి? దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని ఫ్యామిలీ. దేవుని ఫ్యామిలీ ఆయన ఇప్పుడు చూడాలనుకుంటున్నారు, కానీ ఈ మానవులతో కాదు, ఈ మానవులతో కాదు. ఆయన ప్రత్యేకమైన మానవుని ద్వారా తన ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారు. ఇంతకీ వినుచున్న మీ అందరూ దేవుని కుటుంబంలో పుట్టారా? ఎలా పుట్టాలో తెలుసా? యేసు ప్రభువారు పుట్టినట్టుగానే పుట్టాలి. చాలామంది అన్య మతస్థులు యేసు ప్రభువారి యొక్క జననం గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అది తప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు హ్యూమన్ ఫాదర్ లేకుండా పుట్టాడు అని చెప్తుంది. అది అసాధ్యమని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఆయన అలానే పుట్టించాడు. హ్యూమన్ ఫాదర్ లేకుండా ఒక జనరేషన్కి స్టార్టింగ్ పాయింట్గా పుట్టించాడు.
ఎలా అయితే మొదటి ఆదామును సృష్టించాడో ఇప్పుడు రెండో ఆదామును కూడా అలానే సృష్టించాడు. మొదటి ఆదాంకి హ్యూమన్ ఫాదర్ లేడు, హ్యూమన్ మదర్ లేదు. అలానే యేసు ప్రభువారికి కూడా హ్యూమన్ ఫాదర్ లేడు. కేవలము మేరీ యొక్క గర్భముని వాడుకున్నాడు అంతే. అంటే హీ స్టార్టెడ్ అనదర్ జనరేషన్. అంటే దేవుని మూలముగా ఒక వ్యక్తి పుట్టాడు. ఇప్పుడు మనమందరం కూడా ఆ యేసు ప్రభువులాగా పుట్టాలంట. అందరికి అర్థమవుతుందా? ఆ యేసు ప్రభువులాగా పుడితే మనం ఏ కుటుంబంలో జన్మిస్తున్నట్టు? తండ్రి అయిన దేవుని కుటుంబంలో జన్మిస్తున్నట్టు. హలో, మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభువారి అంటే ఎవరో క్రైస్తవ మతానికి తెలియదు, ఈ లోకంలో ఉన్న ఏ సంఘానికి తెలియదండి. వాళ్ళు మాయలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. యేసు ప్రభువారు ఒక ఆదాము లాంటి వ్యక్తి. తండ్రి చేత ఇంకొక జనరేషన్ని తీసుకురావడానికి, ఆ జనరేషన్కి ఆద్యుడిగా మొదటివాడిగా సృష్టించబడ్డాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయనే మీకు తండ్రి, మీరు కూడా ప్రత్యేకంగా జన్మించాలి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇది బైబుల్ మెసేజ్. ఇది ఎవరికి అర్థమైందో వాళ్ళు నిజంగా ధన్యులు. ఇప్పుడు మనము దేవుని మూలముగా జన్మించాలి. బైబిల్ చెప్తుంది మనందరికి తండ్రి పైన ఉన్నాడు, ఆయనే మన తండ్రి. మనము ఆయన ద్వారా ఇప్పుడు ఆయన కుటుంబంలో జన్మించాలి. మానవులుగా జన్మించే ఓకే, ఇప్పుడు మరలా జన్మించాలి అంటున్నాడు అని యేసు ప్రభువారు చాలాసార్లు చెప్పినప్పుడు ఒక వ్యక్తికి అర్థం కాల. నికోదేము అనే వ్యక్తి రాత్రి వేళ యేసు ప్రభువారిని కలవడానికి వచ్చాడు. అయ్యా, మీరు చెప్తున్న ఆ దేవుని కుటుంబము, ఆ రాజ్యము ఎక్కడుంది? నేను రావాలనుకుంటున్నాను. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ ఆ రాజ్యంలోకి, ఆ కుటుంబంలోకి రాలేడు అన్నాడు యేసు ప్రభువారు. మరి నేను ఎట్లా ముసలివాడిని మళ్ళీ ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాను అన్న ప్రశ్న అతనికి వచ్చింది. మీకు కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు యేసు ప్రభువారు లాగా హ్యూమన్ ఫాదర్ లేకుండా జన్మించాలి మనం కూడా. యేసు ప్రభువారు లాగా మీరు నేను జన్మించాలంటున్నాడు యేసు ప్రభువారు. ఆ తండ్రి ఎవరవ్వాలి? పరలోకమందున్న తండ్రి అవ్వాలి. అంటే మనం దేవుని మూలంగా జన్మించాలి. ఇది దేవుని వాక్యం చెప్తున్నది. అలా జన్మించిన వాడు మాత్రమే దేవుని రాజ్యంలో పౌరుడవుతాడు. అలా జన్మించిన వాడు మాత్రమే ఈ లోకంలో పాపాన్ని జయించగలుగుతాడు. ఈ క్రైస్తవ మతానికి, ఈ క్రైస్తవ సంఘాలకి ఏమీ తెలియదు. వాళ్ళు అపవాది చేత మోసపోతున్నారు. ఈ విషయం అర్థమైతేనే కానీ మీరు నిజముగా నీతిమంతులుగా జీవించగలిగే కెపాసిటీ పొందలేరు. యేసు ప్రభువారు he declared father and he said you and I need to be fathered by the heavenly father. నీవు నేను పరలోకములో ఉన్న తండ్రి ద్వారా జన్మించాలి, యేసుక్రీస్తులాగా జన్మించాలి. అది మనం ఎప్పుడైతే బాప్తిసం దగ్గర ఇలా నీటి లోపలికి వెళ్ళి పైకి వస్తున్నామో అప్పుడు పాస్టర్ గారు నీ యొక్క తల మీద చేయి ఉంచి ప్రార్థించినప్పుడు పైనుండి పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వస్తుంది. అప్పుడు నీవు నూతన జన్మ, నూతన సృష్టి అవుతున్నావు. ఎంతమందికి అర్థమైంది? అప్పటి నుంచి మాత్రమే నువ్వు పాపాన్ని జయించగలవు. అప్పటి నుంచి మాత్రమే నువ్వు నీతిమంతుడిగా జీవించగలవు. ఈ లోకంలో చాలామంది బాప్తీసాలు ఇస్తారు, చాలామంది పాస్టర్లు అంటారు, చాలామంది సంఘాలు అంటారు. ఉట్టిదే. వారి జీవితంలో పాపం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. వాళ్ళు పాపంలోనే మునిగి తేలుతూ ఉంటారు, నటనా జీవితం కలిగి ఉంటారు, వేషధారులుగా జీవిస్తూ ఉంటారు. కేవలం ఎందుకో తెలుసా? ఈ సత్యం తెలియలేదు. నీవు నేను దేవుని కుటుంబంలో జన్మించాలి. ఆ పరలోకంలో ఉన్న తండ్రి నీకు తండ్రిగా నువ్వు జన్మించాలి. అప్పుడు మాత్రమే నీవు దేవుని బిడ్డ అవుతావు. అప్పటి వరకు నీ కళ్ళు తెరవబడవు, నీకు బుర్ర తెరవబడదు, నీకు అసలు ఏం అర్థం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? అలాంటి తండ్రిని డిక్లేర్ చేశాడు యేసు ప్రభువారు. మీ అందరికీ అర్థమైందా? మీ సోర్స్ మీరు తెలుసుకోలేకపోతే ఆ సోర్స్ ద్వారా మరలా పుట్టలేరు. నేను మరలా పుట్టాలి అన్నప్పుడు మీరు కంగారు పడొద్దు అన్నాడు యేసు ప్రభువారు. మీరు హ్యూమన్
ఫాదర్తో పుట్టారు, ఓకే. కానీ నేను మాట్లాడుతుంది యేసు ప్రభువారు జన్మించినట్టుగా జన్మించాలని. యేసు ప్రభువారు పాపాన్ని ఎందుకు జయించారు తెలుసా? ఆయనకి హ్యూమన్ ఫాదర్ లేడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఫాదరు. అలా జన్మించాడు. అలా జన్మించడం వల్ల ఆయనకి హోలీ స్పిరిట్ ఇవ్వబడింది. ఆ హోలీ స్పిరిట్తో ఆయన తన జీవితంలో పాపాన్ని జయించుకుంటా వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా యేసు ప్రభువారి మాదిరిగా ఆ పరలోకమున్న తండ్రి ద్వారా నూతనంగా జన్మించాలి, నూతన సృష్టి అవ్వాలి. అప్పుడు మాత్రమే నీవు పాపాన్ని ఆపగలవు నీ జీవితములో. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. నీ వల్ల కాదు పాపాన్ని ఆపటం అనేది. ఎవరి వల్ల తరంగా, అసలు ఎవరి వల్ల కాదు, ఎవరి తరము కాదండి. ఏ CEO అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప మ్యానుఫ్యాక్చరర్ అయినా అబద్ధాల మయం, అబద్ధాల పుట్ట, వేషధారణ జీవితం, మ్యానిపులేటెడ్ మాటలు, ఇలాంటి జీవితమే కలిగి ఉన్నారు ఈ లోకంలో. కుదరని పని నీ జీవితంలో పాపం పోవటం అనేది. నీవు నేను యేసుక్రీస్తులాగా దేవుని మూలంగా జన్మించాలి. ఎన్ని వచనాలు చూపించమంటారు ఈ బైబిల్లో? కేవలం దేవుని మూలంగా పుట్టినవాడు తప్ప ఎవ్వరు ఈ లోకాన్ని జయించలేరు, ఎవ్వరు ఈ పాపాన్ని జయించలేరు, ఎవ్వరు తండ్రి అయిన దేవుని కుటుంబ సభ్యులు కాలేరు. అప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేయబడుద్ది. టు సీ హౌ ది ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికీ ఆయనే నా తండ్రి. అరే మొత్తానికి ఆయనే తండ్రి. మనల్ని సృష్టించి, మన లంగ్స్ సృష్టించి, ఆక్సిజన్ కూడా సృష్టించి దాన్ని బ్రీతింగ్ చేయాలని చెప్పింది మొత్తం ఆయనేనా? అప్పుడు అర్థమయ్యేది. వీఆర్ హియర్ బ్రీతింగ్ ఆక్సిజన్, ఇన్సైడ్ ఆక్సిడైజేషన్ జరుగుతుంది. దట్స్ వై వీఆర్ లివింగ్ హియర్. మనలో రోగాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు జలుబు చేస్తుంది, ఎందుకు దగ్గు వచ్చుద్ది, ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? నీ బాడీ నియమం తప్పితే అది వస్తాయి. నీ బాడీలో దేవుడు పెట్టిన డిజైను తప్పిపోతే దగ్గొచ్చుద్ది. ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఏదన్నా వైరస్ ఏదన్నా లోపలికి వస్తుంది అనుకోండి, వెంటనే ఈ లంగ్స్లో పెట్టిన డిజైన్ ఏంటో తెలుసా? మనం అది ఆటోమేటిక్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే చీమిడి ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని ఆపుద్ది, లేకపోతే లంగ్స్ పాడైపోతాయి. అది దేవుని డిజైన్. ఆ చీమిడి రావడం వల్ల మనకు దగ్గు వచ్చుద్ది. దగ్గు అనేది ఎఫెక్ట్, కానీ లోపలికి వెళ్ళే బ్యాక్టీరియా వైరస్ని ఆపడానికి మన గుండె ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది ఆ జలుబుని. అది ప్రొడ్యూస్ చేసింది. మనం అనుకుంటాం ఏంటి ఎంత జలుబు చేసింది అనుకుంటాం. నువ్వు పీల్చే గాలిలో దుర్మార్గ వైరస్ ఉంది, దాన్ని ఆపడానికి మన బాడీ ఆ ఫ్లూయిడ్ క్రియేట్ చేసింది. జ్ఞానం లేకపోతే ఏమైంది? దగ్గుకు మందు వేసుకుంటాం. కానీ బాడీ ఏం చేస్తుంది? యాక్చువల్గా నీ ముక్కులో నుంచి లోపలికి వెళ్తున్న బ్యాడ్ ఆ వైరస్ని ఆపడానికి జలుబుని క్రియేట్ చేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దేవుడు. ఆ ఫ్లూయిడ్కి సృష్టికర్త, ఆ డిజైన్ చేసింది ఆయనే. ఎంతమందికి అర్థమైంది? ఈ కంటిని ఎవ్వరు రిప్లికేట్ చేయలేరు. ఈ కన్నును సృష్టించింది దేవుడు. ఎలా 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 అని సైంటిస్టులు కింద మీద పడుతున్నారు. సైంటిస్టులు ఏం చేయగలరు తెలుసా? వాట్ సైన్స్ కెన్ డూ? సైన్స్ కెన్ ఓన్లీ డిస్కవర్ వాట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇట్ కెనాట్ ఇన్వెంట్ ఎనీథింగ్ బ్రాండ్ న్యూ. కొత్తదేం సృష్టించలేదు. ఒకవేళ వాళ్ళు కొత్తగా సృష్టించారని చెప్తే ఏం సృష్టించారు తెలుసా? ఆ మెటీరియల్ తీసుకొని, ఈ మెటీరియల్ తీసుకొని, అది కూడా దేవుడు సృష్టించిన మెటీరియల్ తీసుకొని ఇంకో కొత్త మెటీరియల్ సృష్టిస్తారు అంతే. ఎందుకని? పర్మిటేషన్ అండ్ కాంబినేషన్తో దాన్ని కలపడం వల్ల. నో సైంటిస్ట్ ఎవర్ క్రియేటెడ్ ఎనీ న్యూ స్టఫ్. కుదరని పని అది, జరగని పని అది. సో సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంతకు మీ అందరికి పరిచయం అయిందా? యేసుప్రభు వారు ఊరూర గ్రామం తిరిగి చెప్పింది ఏమనుకుంటున్నారు? దేవుని రాజ్యమే. ఆ పరలోకమందున్న తండ్రిని కూడా పరిచయం చేస్తూ వెళ్ళాడు. మీరు మర్చిపోయిన మీ తండ్రిని గుర్తు చేస్తున్నాను. హీజ్ ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. శిష్యులకు కూడా ఆయన పరిచయం చేశాడు. చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి
నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. చూసారా ప్రభువా, ఈ లోకంలో నుంచి నా కోసం ప్రత్యేకంగా ఇచ్చేవే ఈ శిష్యులకి, వాళ్ళకి చెప్పానయ్యా నీ పేరు, నీ నామం చెప్పా, నిన్ను ప్రత్యక్షపరిచా. ఏమంటాడు చూడండి, ఇంకా నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. 26వ వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందును ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసితిని. ఐ డిక్లేర్డ్ యువర్ నేమ్, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చాలామంది లాజిక్ చెప్తారనమాట. నీ చిన్నప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు మీ నాన్న నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎందుకు మీ నాన్న తప్పు చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నావు? నేను చిన్నప్పుడు చిన్న పిల్లోడిని, నాకు మెచ్యూరిటీ లేదు, కాబట్టి నా తండ్రి నాకు విద్యాబుద్ధులు చెప్పి కొట్టి సరిచేస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు వాళ్ళు చిన్నపిల్ల, వాళ్ళు మెచ్యూర్ పర్సన్స్ కదా, పెద్దోళ్ళు కదా, అలాంటి వారిని ఏం చేయాలి? దూరం పెట్టాలి. బుద్ధి వచ్చేలాగా అర్థం చేసుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభువారు? నీ నామము శిష్యులకు తెలియపరిచానయ్యా. ఎంత బాగా నేర్చుకున్నారంటే వీళ్ళు, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత, దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వారు అంబాసిడర్స్ అయిన తర్వాత, రాయబారులుగా వారు మారిన తర్వాత, వారు దేవుని రాజ్యం కోసం చనిపోయారు. ఏ పనిస్తే ఆ పని చేశారు, ఆ పని కోసం వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి ఏం బాధ లేదు, వాళ్ళ డ్యూటీగా వాళ్ళు చనిపోయారు. ఎంతమందికి అర్థమైంది? పౌలు గారు ఎన్నో కష్టాలు పడ్డాడు సువార్త సేవ చేయడానికి, దాని గురించి బాధపడలేదు. ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, దిస్ ఈజ్ మై డ్యూటీ, నా విధి అనుకున్నాడు. ఆయన చేశాడు. ఎందుకని? నేను దేవుని కుటుంబ సభ్యుడిని. సో ఈ విధంగా మీరు, నేను యేసు ప్రభువారు చెప్పిన శుభవార్తను అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పిన సబ్ టాపిక్ దేవుని మూలంగా జన్మించాలన్నది, అదే అసలు. మీరు దేవుని మూలంగా ఎప్పుడైతే జన్మిస్తారో మీకు అంత జ్ఞానం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే దేవుని మూలంగా జన్మించరో అప్పటి వరకు గుడ్డెద్దు చేలో పడ్డట్టే. కొంతమంది మతంలో, కొంతమంది ఆరాధనలో, కొంతమంది పాటల్లో, కొంతమంది ఏమేమిటో పనుల్లో ఉంటారు ఇంకా. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 27వ వచనం, 25 నుంచి చదువుతాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు ఏమిటి శిష్యులకి అందరికీ చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఏమంటాడు? తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, గొప్ప గొప్ప వాళ్ళకి ఈ విషయం ఇంకా తెలియలా. పసిబాలుడికి బయలుపరిచినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రభువారు. ఏం విషయం? అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచనుద్దేశించును, వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ఆ స్టేట్మెంట్ మీ అందరికీ అర్థమైందా? ఇప్పుడు నేను తండ్రి తండ్రి అని చెప్తున్నాను కదా, అందరికీ ఆ తండ్రిని గుర్తించే అవకాశం లేదంట. అదే అంటున్నాడు యేసుప్రభువారు అన్నారన్నమాట. చూడండి ఏమన్నాడు, మళ్ళీ చదువుతాను. కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచనుద్దేశించును, వాడుగాక ఎవడను తండ్రిని ఎరగలేడు. కుమారుడు ఎవరికైతే తండ్రిని పరిచయం చేయాలనుకుంటున్నాడో వాళ్ళకే అర్థమవుతాడంట. ఇప్పుడు యేసు ప్రభువారు మన ద్వారా ఎంతమందికి తండ్రిని పరిచయం చేస్తున్నారు ఈ మెసేజ్ ద్వారా? మీరు నిజముగా తండ్రిని గుర్తెరగగలిగితే తండ్రి మూలంగా జన్మించే అవకాశం ఉందండి. మీరు తండ్రి మూలంగా జన్మిస్తే అప్పుడు మాత్రమే రక్షణలోకి వస్తారు, అప్పుడు మాత్రమే దేవుని రాజ్య సభ్యులవుతారు,
అప్పుడు మాత్రమే దేవుని కుటుంబ సభ్యులు అవుతారు. అప్పుడు మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్, పాపాన్ని జయించగలుగుతారు. అప్పటి వరకు ఎవరు కూడా ఈ పాపాన్ని జయించలేరు. మీరు నేను ఈ శుభవార్త ప్రకారము తండ్రి మూలముగా జన్మించాలి. అలా జన్మిస్తేనే కానీ మనము నిజముగా దేవుని బిడ్డలము కాలేము. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఏంటంటే అది బీజం అంటే దేవుని మూలముగా మీరు పుట్టారా? పుడితే ఆ తండ్రి అయిన దేవుని బీజం మీలో ఉంటుందంట. యేసుప్రభువారు లాగా. యేసుప్రభువారు తండ్రి అయిన దేవుని ద్వారానే పుట్టాడు. ఈ లోకం తండ్రి లేడు ఆయనకి. ఆయన అలా పుట్టాడని చెప్పేసి చాలామంది చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అర్థం కాకుండా. ఇక్కడేమంటున్నారు చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాళ్ళు అంటే ఏంటి తెలుసా? ద పర్సన్ హూ యాక్చువల్లీ ఫాదర్డ్ బై ద గాడ్ ద ఫాదర్. ఇప్పుడు నేనేం చెప్పాలి? టోనీ జెన్నింగ్, హూ ఈజ్ ఫాదర్? మీ. నాన్సీ సంజయ్, హూ ఈజ్ ఫాదర్? చిరంజీవి. పండు అవినాష్, హూ ఈజ్ ఫాదర్? బ్రదర్ అత్తయ్య. ఎవరు ఫాదరో మనకు తెలుసు. కానీ ఇక్కడేమంటున్నాడు? తండ్రి, పరలోకమందున్న తండ్రి ఫాదరుడుగా ఎవరైతే జన్మించారో వారిలో ఆయన బీజం నిలుచుద్ది. అంతేకాదు చూడండి, గనుక వాడు పాపము చేయడు. పాపం చేయడాడు. యేసుప్రభువారు చేశారా ఏంటి పాపం? చేయలా. ఎందుకని? తండ్రి మూలంగానే పుట్టాడు కదా. ఇప్పుడు ఎవరైతే తండ్రి మూలంగా పుడుతున్నారో వాళ్ళు కూడా అంతే, పాపం చేయరు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఇది ఒకటి ఉంది, చేయజాలడు. నేను చేయలేను అంటున్నాడు. నా వల్ల కాదు, నేను చేయలేను. అది నేను పాపము చేయుటకు అనర్హుడిని. ఎందుకంటే నేను పరలోకముందున్న తండ్రి మూలముగా పుట్టాను. ఇప్పుడు ఇది నాది భౌతికమైన జన్మ కాదు, ఆత్మ సంబంధమైన జన్మ. ఇది యేసు ప్రభువారు నీవు నేను దేవుని రాజ్యము చేరాలన్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్. ఆ రోజు నికోదేము అడిగింది కూడా ఇదే పాయింట్. నువ్వు ఇలా జన్మించాలి. 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా? దేవుని మూలముగా నువ్వు కనుక పుట్టి ఉంటే లోకాన్ని జయిస్తావు. ఎలా పుట్టాలి? యేసుప్రభువారిలాగా. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మీరు యేసు క్రీస్తునందు విశ్వాసముంచి, జాగ్రత్త గమనించాలి, యేసు క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు దేవుని ఫాదర్గా పుడుతున్నారు, నూతన సృష్టి అవుతున్నారు. అందరికీ అర్థం కావాలి ప్రియా దేవుని. అప్పుడు మాత్రమే నువ్వు పాపాన్ని జయిస్తావు, ఈ లోకాన్ని కూడా జయిస్తావు. ఇంకొక వచనం చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయము, వెరీ ఇంపార్టెంట్, 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూసారా అండి? దేవుని పిల్లలు అవుతున్నాము అంటే, దేవుని పిల్లలు అవడం అంటే ఏంటి? దేవుడే మనకు ఫాదర్ అవుతున్నాడు. ఆ ఫాదర్ని పరిచయం చేయడానికే కదా యేసుప్రభువారు వచ్చారు. దాని కింద వచ్చిన కూడా చదవాలి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అదిగో అలా పుట్టాలి. అలా పుట్టినవాడు ఎవరు? మొట్టమొదటిగా యేసుప్రభువారు. మానవ తండ్రి లేకుండా పుట్టింది ఆయనే కదా. ఇప్పుడు మానవ తండ్రి లేకుండా దేవుని మూలంగా మనము పుట్టాలంటున్నాడు. జాగ్రత్తగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మీ అందరికి రీచ్ అవుతుందా పాయింట్? రీచ్ అవుతే మీరు ధన్యులే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు.
అదిగోండి దేవుని ఆత్మ చేత నడిపించబడటం. యేసుప్రభువారిలాగా. యేసుప్రభువారు ఒక్కడే కుమారుడు అనుకుంటున్నారా? లేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. యేసుప్రభువారిలాగా యేసు ప్రభువారి తోటి వారసులు అవుతారు. 17వ వచనం చూడండి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల. క్రీస్తు తోడి వారసులము. యేసు ప్రభువారు తండ్రిని మనకి పరిచయం చేశారు. నేను మొట్టమొదటిగా పుట్టిన కుమారుణ్ణి, మీరందరూ నా తర్వాత పుట్టాల్సిన కుమారుడు అన్నాడు యేసుప్రభువారు. ఈ అధ్యాయంలోనే ఉంది ఆ మాట. చూద్దామా? 29వ వచనం. ఈ అధ్యాయంలోనే 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూసారా అండి? యేసు ప్రభువారి లాగా పుట్టాలి, అలా పుట్టడానికే మనం నిర్ణయించాడు. ఎంత అద్భుతమైన సత్యము ఈ రోజున మీ ముందుకి తీసుకొచ్చాను. చూసారా? దేవుని వాక్య సత్యము. మోసపోవద్దు మనందరము. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటి వారై ఉన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు తండ్రిని పరిచయం చేశారు మనకి. ఆ రాజ్యములో మనందరము ప్రవేశించి మనందరము దేవుని కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లాలని కోరుతూ ఉన్నారు. ఇది యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త. అందరూ గ్రహించుకొని మారు మనసు పొంది తండ్రి అయిన దేవుని మూలముగా జన్మించి దేవుని రాజ్యములో, దేవుని కుటుంబములో అద్భుతమైన జీవితంతో వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం కలుసుకుందాం ఇదే సమయానికి. అంతవరకు సెలవు.